సినీ నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు గూడిపల్లి సిద్ధార్థ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను అత్యున్నత న్యాయస్థానం కొట్టిపారవేసింది. ప్రత్యూషను ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు నిర్ధారించిన కోర్టు సిద్ధార్థ రెడ్డి 4 వారాల్లోగా పోలీసుల ముందు లొంగిపోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. జస్టిస్ రాజేష్ బిందాల్, జస్టిస్ మన్మోహన్లతో కూడిన ధర్మాసనం ఈ కీలక తీర్పును ప్రకటించింది. గతంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు ఈ సందర్భంగా సమర్థించింది. 2002లో జరిగిన ఈ ఘటనపై విచారణ చేపట్టిన హైదరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు సిద్ధార్థ రెడ్డికి 5 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. అయితే దీనిపై నిందితుడు హైకోర్టును ఆశ్రయించగా 2011లో హైకోర్టు ఆ శిక్షను 2 ఏళ్లకు తగ్గిస్తూ జరిమానాను 50,000కు పెంచింది. ఈ 2 ఏళ్లు జైలు శిక్షను సవాలు చేస్తూ సిద్ధార్థ రెడ్డి సుప్రీంకోర్టుకు వెళ్లగా అక్కడ ఆయనకు నిరాశ ఎదురైంది. ప్రత్యూష తల్లి సరోజిని దేవి చేసిన వాదనలు కూడా సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకుంది. తమ కుమార్తెది ఆత్మహత్య కాదు, అత్యాచారం చేసి హత్య చేశారని ఆమె గత 23 ఏళ్లుగా పోరాటం చేస్తూ శిక్షను పెంచాలని కూడా కోరారు. అయితే మెడికల్ రిపోర్టులు, సాక్ష్యాధారాలను పరిశీలించిన సుప్రీంకోర్టు ఇది ఆత్మహత్యనని, హత్య అనడానికి ఆధారాలు లేవని పేర్కొంది. పరస్పర ఆత్మహత్య ఒప్పందంలో ప్రాణాలతో బయటపడిన వ్యక్తి చట్ట ప్రకారం బాధ్యుడవుతాడని ధర్మాసనం స్పష్టం చేసింది. 2002 ఫిబ్రవరి 23న ప్రత్యూష, సిద్ధార్థ్ రెడ్డి ప్రేమ వ్యవహారానికి పెద్దలు నిరాకరించారనే కారణంతో పురుగుల మందు కలిపిన కూల్ డ్రింక్ తాగారు. ఈ ఘటనలో ప్రత్యూష మరణించగా సిద్ధార్థ్ రెడ్డి చికిత్స తర్వాత కోలుకున్నారు. సుదీర్ఘ కాలం పాటు సాగిన ఈ న్యాయ పోరాటం ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పుతో ఒక కొలిక్కొచ్చింది. సిద్ధార్థ్ రెడ్డి వెంటనే లొంగిపోయి తన శిక్షను అనుభవించాల్సి ఉంటుంది.